నాన్న ఇదంతా? పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నాకిలాంటివన్నీ ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోతే కేక్ కట్ చేయొద్దులేమ్మా. కనీసం నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, అదైనా తీసుకోమ్మా. ఇంత ఖరీదైన నెక్లెస్ ఎక్కడిది నాన్న? అసలు ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? ఊరు వదిలి వచ్చేటప్పుడు ఇల్లు పొలాలు అమ్మేశాను కదమ్మా, ఆ డబ్బంతా బ్యాంకులో వేశాను. ఇప్పుడు ఆ డబ్బుతోనే నెక్లెస్ కొన్నాను. బాగుంది, చాలా బాగుంది. ఎవరో వేసిన ముష్టిని తీసుకొచ్చి కూతురికిచ్చి నువ్వే కొన్నానని చెప్పడానికి సిగ్గుగా లేదు? శిరీష, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒకళ్ళ దగ్గర ముష్టెత్తుకోవాల్సిన అవసరం మా నాన్నకు లేదు. ఈ నెక్లెస్ ఆయన కొన్నది కాదు, నీ పుట్టినరోజు బహుమతిగా మా డాడీ ఇచ్చారు. ఏం మాయ చేసావే? ఏం మందు పెట్టి మా డాడీ మనసు మార్చేశావు? చక్రి దగ్గర అయిపోయాయా నీ మాయలు? ఇప్పుడు మా డాడీ దగ్గర చూపిస్తున్నావు? శిరీష, మర్యాదగా మాట్లాడు. ఎవరిని మాయ చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ నటనను చూసి నిజం అనుకుని మా డాడీ మోసపోవచ్చు, కానీ నేను మాత్రం చూస్తూ ఊరుకోను. ఈసారి మా డాడీతో ఎలాంటి సంబంధం ఉన్నట్టు తెలిసినా ప్రాణాలు తీసేస్తాను. ఇంకా రాలేదంటే భాను దగ్గర మూడో ప్రపంచ యుద్ధం సృష్టిస్తుంటుంది. ఒకవేళ అదే జరిగితే ఇక్కడ నాలుగో ప్రపంచ యుద్ధమే. ఇంకా ఇంకా ఎక్కువ గొడవలు జరగాలి. ఇంట్లో మనశ్శాంతి అన్నదే లేకుండా పోవాలి. అందరికి పిచ్చెక్కిపోవాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించగలుగుతాను కదా. డాడీ, శిరీష్ వచ్చినట్టుంది. ఏంటమ్మా? ఆ భానుకి నెక్లెస్ ఎందుకు ఇచ్చారు? డాడీ అడుగుతుంది మిమ్మల్ని. 10 లక్షల రూపాయలు పెట్టుకున్న నెక్లెస్ భానుకి ఇవ్వాల్సిన అవసరం మీకే వచ్చింది. ఇలా లక్షలు లక్షలు ఎవరికి ధారపోస్తారో తెలుసా? అక్రమ సంబంధానికి పుట్టిన వాళ్ళకైనా ఇస్తారు, లేదంటే అక్రమ సంబంధం ఉన్న వాళ్ళకైనా ఇస్తారు. ఆయనకి భానుకి మధ్య ఈ రెండిట్లో ఏ సంబంధం ఉంది? శిరీష, ఎందుకు డాడీ అరుస్తున్నారు? నేనన్న దాంట్లో తప్పే ఉంది. రేపొద్దున ఈ నిజం 10 మందికి తెలిస్తే ఇదే ప్రశ్న వేస్తారు. కన్న కూతురికి సమాధానం చెప్పకపోయినా ఈ సమాజానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఆస్తి మాకు దక్కకుండా పోతుందన్న భయం లేదు డాడీ. ఎక్కడ కన్న తండ్రి ప్రేమ కూడా దక్కకుండా పోతుందేమోనన్న భయం. అంతకు మించేం లేదు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏ తండ్రి నుంచి ఏ కూతురికి ఎదురు కాని సమస్య నాదే. నా మీద ప్రేమ చూపించాల్సిన నా కన్న తండ్రి నా శత్రు మీద చూపిస్తుంటే భరించలేకపోతున్నాను. మీ సమస్య నాకు అర్థమైంది. ముందు మీ వాళ్ల మీద మీకున్న బంధాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి. ఎవరి నుండి ప్రేమను అతిగా ఆశించకండి. ద్వేషించినందుకు బాధపడకండి. సమస్య దానంతటా అదే పరిష్కారమవుతుంది. ఎవరైనా ఇంతకాలం ఏ భర్తని కట్టుకుని నేను నరకయాతన అనుభవిస్తున్నాను ఆయనే చూశారుగా. నేను మాత్రం ఆయన చూపుల్లో వేరే భావాన్ని చూశాను. మీ పక్కన నేనుండడం చూసి తట్టుకోలేని అసూయ కనిపించింది మీ భర్త కళ్ళల్లో. ఈ రోజు మీ వల్ల ఒక విషయం అర్థమైంది. కట్టుకున్న మగవాడిని అసూయ పడేలా చేయాలంటే మరో మొగాడితో చనువుగా ఉండాలన్న విషయం అర్థమైంది. వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి.